ప్రతి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అక్కడికి వెళ్ళి దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ టెలిగ్రామ్ ఛానల్లో నోట్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, స్క్రోల్ చేస్తే అన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్ యొక్క నోట్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. ఓకే, ఈ వీడియోలో మనం యూరియా సైకిల్ని డిస్కస్ చేద్దాం. ఓకే, లాస్ట్ వరకు క్లాస్ వినండి. లాస్ట్ వరకు వింటేనే బాగా అర్థమవుతుంది అన్నమాట. ఓకే, యూరియా సైకిల్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ బయోకెమికల్ రియాక్షన్స్ దట్ కన్వర్ట్ అమోనియా ఇంటూ యూరియా. అమోనియా అనేది మనకు చాలా టాక్సిక్ సబ్స్టెన్స్ అనమాట. ఓకే, యూరియా సైకిల్ త్రో మనకు అమోనియా ఏదైతే ఉంటుందో యూరియాగా ఫామ్ అవుతుంది. అంటే లెస్ టాక్సిక్ సబ్స్టెన్స్ కిందకి ఫామ్ అయ్యి అది మనకు బాడీ నుంచి బయటికి ఎక్స్క్రీట్ అవుతుంది అనమాట త్రూ యూరిన్. ఓకే, దీన్ని మనం యూరియా సైకిల్ అని అంటాం. ఓకే, యూరియా సైకిల్ని మనం క్రెబ్స్ హ్యాన్స్లెట్ సైకిల్ కూడా అనొచ్చు. ఎందుకంటే క్రెబ్స్ అండ్ హ్యాన్స్లెటే వీళ్ళిద్దరే యూరియా సైకిల్ని ఇన్వెంట్ చేశారనమాట. ఓకే, తర్వాత వచ్చేసి దీన్ని మనం ఆర్నిథిన్ సైకిల్ కూడా అనొచ్చు. ఎందుకంటే ఆర్నిథిన్ ఈజ్ ద ఫస్ట్ మెంబర్ ఆఫ్ రియాక్షన్. ఓకే, ఈ యూరియా సైకిల్ యొక్క రియాక్షన్లో ఫస్ట్ మెంబర్ వచ్చేసి ఆర్నిథిన్ కాబట్టి దీన్ని మనం ఆర్నిథిన్ సైకిల్ కూడా అనొచ్చు. యూరియా సైకిల్ అనేది మనకు లివర్లో జరుగుతుంది అన్నమాట. కొంచెం రియాక్షన్ అనేది మైటోకాండ్రియాలో జరుగుతుంది, కొంచెం రియాక్షన్ అనేది సైటోప్లాజంలో జరుగుతుంది. ఓకే, యూరియా ఫార్మ్డ్ ఈస్ దెన్ ట్రాన్స్పోర్టెడ్ టు ద కిడ్నీస్ ఫర్ ఎక్స్క్రీషన్. యూరియా ఫామ్ అయిన యూరియా ఏదైతే ఉంటుందో మనకు కిడ్నీస్ త్రూ బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, యూరియా సైకిల్ అనేది మనకు రెండు చోట్ల జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మైటోకాండ్రియా, తర్వాత వచ్చేసి సైటోసాల్. ఓకే, మైటోకాండ్రియాలో మనకు టూ కాంపౌండ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి కార్బోమైల్ ఫాస్ఫేట్, సెకండ్ వచ్చేసి సిట్రులిన్. ఓకే, ఎందుకంటే ఈ టూ ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో మనకు ఓన్లీ మైటోకాండ్రియాలోనే దొరుకుతుంది. ఓకే, అందువలన మనకు టూ కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో అవి మైటోకాండ్రియాలోనే ఫామ్ అవుతాయి. సో ఫస్ట్ వచ్చేసి NH3+CO2 ఏదైతే ఉంటుందో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కార్బోమైల్ ఫాస్ఫేట్ సింథేస్ 1 మనకు కార్బోమైల్ ఫాస్ఫేట్ అనేది ఇచ్చింది అనమాట. అదేవిధంగా నేను మీకు ముందే చెప్పాను కదా, ఆర్నిథిన్ ఏదైతే ఉంటుందో మనకు రియాక్షన్ యొక్క ఫస్ట్ మెంబర్. సో మనకు ఆర్నిథిన్ మైటోకాండ్రియా సైటోసాల్లో ఫామ్ అయింది కదా, సైటోసాల్ ఫామ్ అయిన ఆర్నిథిన్ ప్లస్ కార్బోమైల్ ఫాస్ఫేట్ కంబైన్ అయ్యి మనకు సిట్రులిన్ అనేది ఇస్తుంది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎంజైమ్ ఆర్నిథిన్ ట్రాన్స్ కార్బోమైలేస్. మళ్ళీ చెప్తున్నా, సైటోసాల్లో ఫామ్ అయిన ఆర్నిథిన్, మైటోకాండ్రియాలో ఫామ్ అయిన కార్బోమైల్ ఫాస్ఫేట్ రెండు కంబైన్ అయ్యి మనకు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆర్నిథిన్ ట్రాన్స్ కార్బోమైలేస్ సిట్రులిన్ అనేది ఇస్తుంది అనమాట. రైట్, ఇక్కడ వరకు మనకు మైటోకాండ్రియాలో జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఈ సిట్రులిన్ ఏదైతే ఉంటుందో సైటోసాల్లోకి వచ్చింది. ఓకే, సైటోసాల్లోకి వచ్చి ఆస్పార్టేట్తో కంబైన్ అయింది. ఆస్పార్టేట్తో కంబైన్ మనకు అర్జినోసక్సినేట్ అనేది ఇస్తుంది అనమాట. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎంజైమ్ అర్జినోసక్సినేట్ సింథేస్. ఓకే, మనకు ఇక్కడ ATP ఏదైతే ఉంటుందో AMPగా మారింది. తర్వాత వచ్చేసి అర్జినోసక్సినేట్ ఏదైతే ఉంటుందో టూ ప్రొడక్ట్స్ని ఇస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఫ్యూమరేట్, నెక్స్ట్ వచ్చేసి అర్జినిన్. ఓకే, ఫ్యూమరేట్ అనేది మనకు ఇక్కడ రిలీజ్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి అర్జినిన్ ఫామ్ అయింది కదా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అర్జినోసక్సినేస్ ఎంజైమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అర్జినిన్ కూడా టూ ప్రొడక్ట్స్ ఇస్తుంది. ఫస్ట్ వచ్చేసి యూరియా, సెకండ్ వచ్చేసి ఆర్నిథిన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎంజైమ్ అర్జినేస్. ఓకే, సో మనకు ఇక్కడ H2O అనేది యూజ్ అయింది అనమాట. ఈ యూరియా ఏదైతే ఫామ్ అవుతుందో బాడీలో ఉండకూడదు. త్రూ యూరిన్ అది కిడ్నీ త్రూ ఎక్స్క్రీట్ అవుతుంది అనమాట. కిడ్నీలోకి వెళ్తుంది, కిడ్నీలోకి వెళ్ళి యూరిన్ నుంచి ఎక్స్క్రీట్ అవుతుంది అనమాట. యూరియా సైకిల్లో మనకు టోటల్ 5 స్టెప్స్ ఉంటాయి. 1 2 3 4 5. ఓకే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ కార్బోమైల్ ఫాస్ఫేట్. NH3+CO2+2 ATP ఎనర్జీ యూజ్ అయ్యి మనకు కార్బోమైల్ ఫాస్ఫేట్ ఫామ్ అయింది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎంజైమ్ కార్బోమైల్ ఫాస్ఫేట్ సింథేస్ 1. ఇది ఎక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియాలో. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ సిట్రులిన్. కార్బోమైల్ ఫాస్ఫేట్ ప్లస్ ఆర్నిథిన్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సిట్రులిన్. ఎంజైమ్ ఏది? ఆర్నిథిన్ ట్రాన్స్ కార్బోమైలేస్. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది కూడా మైటోకాండ్రియాలో జరుగుతుంది. నేను అక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయి, ఇక్కడ చూసుకోండి, ఇది కూడా మైటోకాండ్రియాలోనే జరుగుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ అర్జినోసక్సినేట్. సిట్రులిన్ ఏదైతే ఉంటుందో ఆస్పార్టేట్తో కంబైన్ అయ్యి మనకు అర్జినోసక్సినేట్ని ఇస్తుంది. అర్జినోసక్సినేట్ సింథటిస్ ఎంజైమ్ సైటోసాల్లో జరుగుతుంది. సైటోసాల్ లొకేషన్. ఫార్మేషన్ ఆఫ్ అర్జినిన్ అండ్ ఫ్యూమరేట్. ఓకే, అర్జినోసక్సినేట్ ఏదైతే ఉంటుందో అర్జినిన్ ప్లస్ ఫ్యూమరేట్ని ఇస్తుంది. ఓకే, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎంజైమ్ అర్జినోసక్సినేస్. ఇది కూడా మనం సైటోసాల్లో జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ యూరియా అండ్ రీజనరేషన్ ఆఫ్ ఆర్నిథిన్. అర్జినిన్ ఏదైతే ఉంటుందో యూరియా ప్లస్ ఆర్నిథిన్ని ఇస్తుంది. ఓకే, అర్జినేస్ ఎంజైమ్ ప్రెజెన్స్లో. ఇది కూడా మనకు సైటోసాల్లో జరుగుతుంది అనమాట.
డిసార్డర్స్ ఆఫ్ యూరియా సైకిల్ డిసార్డర్స్ ఏవైతే ఉంటాయో అన్ని జెనెటిక్ డిసార్డర్స్, అంటే జీన్ మ్యూటేషన్ వల్ల ఈ డిసార్డర్స్ అనేటివి వస్తాయి. ఓకే, కాజ్డ్ బై ఎంజైమ్ డెఫిషియన్సీ ఇన్వాల్వ్డ్ ఇన్ యూరియా సైకిల్, అంటే ఎంజైమ్ డెఫిషియన్సీ, ఎంజైమ్స్ తక్కువ ఉండడం వల్ల లేకపోతే అబ్సెన్స్ ఆఫ్ ఎంజైమ్ వల్ల మనకు యూరియా సైకిల్ డిసార్డర్స్ అనేవి వస్తాయి. డిఫిషియన్సీ ఆఫ్ ఎంజైమ్ లీడ్స్ టు అక్యూములేషన్ ఆఫ్ అమోనియా ఇన్ బ్లడ్, అంటే మనకు నార్మల్గా అమోనియానే కదా మనం ఇక్కడ యూరియా కిందికి మార్చి ఎక్స్క్రీట్ చేసేది. ఎంజైమ్స్ ఆప్షన్స్ అయినప్పుడు అమోనియా అనేది మనకు బ్లడ్లో అక్యూములేట్ అవుతుంది అనమాట. అక్యూములేట్ అయ్యి అది టాక్సిక్గా మారుతుంది. ఓకే, విచ్ ఇస్ టాక్సిక్ టు బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్, రైట్. మనకు డిసార్డర్స్ ఆఫ్ యూరియా సైకిల్ టోటల్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ వచ్చేసి హైపర్ అమోనియమియా టైప్ 1, హైపర్ అమోనియా టైప్ 2. సో ఇది వచ్చేసి మనకు డిఫెక్టివ్ ఎంజైమ్ డిఫిషియన్సీ ఏది? కార్బోమైల్ ఫాస్ఫేట్ సింథసిస్ 1 ఎంజైమ్ డిఫిషియన్సీ ఉండడం వల్ల మనకు హైపర్ అమోనియమియా అనేది ఫామ్ అయింది. ప్రోడక్ట్ అక్యుములేషన్, అంటే అది అక్యుములేట్ ఏదైతే ఉంది బ్లడ్లో అమోనియా అనేది అక్యుములేట్ అవుతుంది. తర్వాత వచ్చేసి హైపర్ అమోనియమియా 2 ఎంజైమ్ వచ్చేసి ఆర్నిథిన్ ట్రాన్స్కార్బమైలేజ్ డిఫిషియన్సీ. ఓకే, దీని డిఫిషియన్సీ వల్ల మనకు హైపర్ అమోనియా 2 అనేది వస్తుంది అనమాట. ఇది కూడా అమోనియా అక్యుములేట్ అవుతుంది. తర్వాత వచ్చేసి సిట్రులినేమియా ఎంజైమ్ వచ్చేసి డిఫిషియన్సీ ఎంజైమ్ అర్జినిన్ సక్సినేట్ సింథేస్. ఓకే, మనకు ప్రోడక్ట్ అక్యుములేషన్లో సిట్రులిన్. ఓకే, సిట్రులిన్ అనేది అక్యుములేట్ అవుతుంది బాడీలో, సిట్రులిన్ అనేది బాడీలో అక్యుములేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అర్జినోసక్సినిక్ యాసిడ్యూరియా, అర్జినోసక్సినేట్ లయేజ్ ఎంజైమ్ డిఫిషియన్సీ వల్ల మనకు ఈ డిసార్డర్ అనేది వస్తుంది. ఎంజైమ్ వచ్చేసి అర్జినోసక్సినేట్. తర్వాత వచ్చేసి అర్జినినేమియా ఎంజైమ్ డిఫిషియన్సీ వచ్చేసి అర్జినేస్ అండ్ ప్రోడక్ట్ అక్యుములేషన్ వచ్చేసి అర్జినిన్.